ఈ తరగతిలో మరికొన్ని సమస్యలు సాధించడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటగా ద్విపదకరణి యొక్క 4వ మూలాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, సో దాని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. సో మొదట ఒక సమస్యను తీసుకుందాం. 4th రూట్ ఆఫ్ 56 మైనస్ 24 రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా గణించాలో ఒకసారి చూద్దాం. 56 మైనస్ 24 రూట్ 5లో ఉన్నటువంటి కరణీయ భాగాన్ని పరిశీలిద్దాం. కరణీయ భాగం అనేది 24 రూట్ 5 అని మనకు తెలుసు. ఈ 24 రూట్ 5ని 4 చేత భాగహారం చేద్దాం. అప్పుడు మనకు 6 రూట్ 5 వస్తుంది. ఈ 6ను 2 సంఖ్యల మొత్తంగా, 5ను 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. అంటే 6ను ఇప్పుడు మనం 5 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఈ 5ను 5 ఇంటూ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము దీని యొక్క జవాబును మనం సులభంగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే దీని యొక్క 4వ మూలము రూట్ 5 మైనస్ రూట్ 1 అవుతుంది. కానీ ఆప్షన్స్లో ఈ జవాబు ఉండదు. కాబట్టి ఇది మరొక రకంగా కూడా ఆప్షన్స్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇదే సమస్యను త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క సమస్యతోని అనుసంధానం చేసి అడగడం జరుగుతుంది. దాని యొక్క జవాబు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. మనకు సైన్ 18 డిగ్రీస్ యొక్క విలువ తెలుసు. సైన్ 18 డిగ్రీస్ యొక్క విలువ రూట్ 5 మైనస్ 1/4గా తెలుసు మనకు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ 4 చేత గుణించి 4 చేత భాగహారం చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ సైన్ 18 యొక్క విలువ రూట్ 5 మైనస్ 1/4 కాబట్టి ఇప్పుడు దీని బదులు మనం ఇక్కడ సైన్ 18 డిగ్రీస్ రాయవచ్చు. అప్పుడు జవాబు మనకు 4 సైన్ 18 డిగ్రీస్ అవుతుంది. మరొక ప్రశ్నను చూద్దాం. 4th రూట్ ఆఫ్ 17 ప్లస్ 12 రూట్ 2 మైనస్ 4th రూట్ ఆఫ్ 17 మైనస్ 12 రూట్ 2 దీని యొక్క విలువ ఎంత? ఇప్పుడు మనం మొట్టమొదట 17 ప్లస్ 12 రూట్ 2 యొక్క 4వ మూలం కనుక్కుంటే 17 మైనస్ 12 రూట్ 2 యొక్క 4వ మూలం కనుక్కున్నట్టే. కాబట్టి మొదట మనం దీని యొక్క 4వ మూలాన్ని గణిద్దాం. దాన్ని ఏ విధంగా చేయవచ్చో ఒకసారి పరిశీలిద్దాం. 4th రూట్ ఆఫ్ 17 ప్లస్ 12 రూట్ 2. ఇప్పుడు మనం దీనిలో 12 రూట్ 2ని తీసుకొని, అంటే కరణీయ భాగాన్ని తీసుకొని 4 చేత భాగహారం చేసినట్లయితే మనకు 3 రూట్ 2 వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనము 3ను 2 సంఖ్యల మొత్తంగా, 2ను 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. అంటే దాన్ని మనము ఈ 3ను మనము 2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఈ 2ను మనం 2 ఇంటూ 1గా రాసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క జవాబుని ఇప్పుడు మనము సులభంగా రాయొచ్చు. రూట్ 2 ప్లస్ రూట్ 1 అవుతుంది. అంటే దీన్ని మనము రూట్ 2 ప్లస్ 1 అని గమనించవచ్చు. ఇదే మాదిరిగా 4th రూట్ ఆఫ్ 17 మైనస్ 12 రూట్ 2 అనేది రూట్ 2 ప్లస్ 1 యొక్క సంయుగ్మకరణి అవుతుంది. మనకు తెలుసు ఏ ప్లస్ రూట్ బి యొక్క సంయుగ్మకరణి ఏ మైనస్ రూట్ బి కాబట్టి రూట్ 2 ప్లస్ 1 యొక్క సంయుగ్మకరణి రూట్ 2 మైనస్ 1. ఒకసారి ప్రశ్న విషయానికి వద్దాం. ఈ ప్రశ్నను మనము ఇచ్చినటువంటి యొక్క సమాసంగా భావిస్తే, అంటే గివెన్ ఎక్స్ప్రెషన్గా అనుకున్నట్లయితే, ఇప్పుడు మనము దీని బదులు రూట్ 2 ప్లస్ 1, దీని బదులు రూట్ 2 మైనస్ 1 ప్రతిక్షేపించవచ్చు. అంటే
అప్పుడు మనకు సూక్ష్మీకరణ ఈ విధంగా చేయాలి. √2 + 1 మైనస్ ఆఫ్ √2 - 1. దీన్ని సూక్ష్మీకరిస్తే √2 + 1 మైనస్ √2 మైనస్ ఇంటూ మైనస్ +1 వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా సూక్ష్మీకరించాలి? ఇక్కడ √2ను కనుక మనం క్యాన్సిల్ చేసినట్లయితే మిగిలింది మనకు 1 + 1. సో జవాబు 2 అవుతుంది. ఈ విధంగా మనం సమస్యలను చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. మరొక ప్రశ్నను మనం గమనిద్దాం. కాస్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ 27 + 7√5 మైనస్ రూట్ ఆఫ్ 27 - 7√5 divided by 14 is equal to first option π/4 అంటే బి ఆప్షన్, π/3 అంటే రెండవ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ సిగా ఇస్తారు, π/2, ఫోర్త్ ఆప్షన్ డి π/6. √27 + 7√5 మైనస్ రూట్ ఆఫ్ 27 - 7√5/14. మొదట లవహారాలను √2 చేత గుణకారం చేయండి. అప్పుడు ఈ సమస్య ఈ విధంగా మారుతుంది. √2 ఇంటూ √27 + 7√5 అంటే √54 + 14√5 మైనస్ ఇది 54 - 14√5గా మారుతుంది, డివైడెడ్ బై 14 × √2 14√2. ఇప్పుడు మనము ఈ లవాన్ని సూక్ష్మీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒకసారి ఈ సమస్యను చేసేటప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే 14√5ని 2√ABగా రాసుకోవాలి. అంటే దీన్ని మనము 2 × 7√5, 7√5ని మిశ్రమకరణి కాబట్టి శుద్ధకరణిగా మార్చాలంటే √49 × 5. ఇప్పుడు 49 × 5 అంటే ఒకసారి చూడండి గుణకారము, 49 × 5 45 245 అంటే దీన్ని 2√245గా రాయవచ్చు. ఇప్పుడు 245 యొక్క కారణాంకాలు మనం చూసుకోవాలి. 245ని 5తో డివైడ్ చేస్తే 4 9 అండ్ నెక్స్ట్ 7 × 7 అంటే 49 × 5గా రాసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు మనం దీన్ని √54 + 14√5ని స్క్వేర్ రూట్ ఆఫ్ 49 + 7 ప్లస్ 2√49 × 7గా రాసుకోవచ్చు. అంటే దీని యొక్క జవాబు √49 + √7 అవుతుంది, అనగా 7 + √7. ఎప్పుడైతే ఈ విలువ 7 + √7 అయిందో ఈ విలువ దాని యొక్క సంయుగ్మకరణి అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 7 + √7 మైనస్ 7 - √7/14√2. దీన్ని సూక్ష్మీకరిస్తే √7 7 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 2√7/14√2 2 1 = 2 7
7/7√2. దీన్ని మనము 1/√14గా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఉంది కాబట్టి దీన్ని కాస్ ఇన్వర్స్ 1/√14గా వస్తుంది. ఎప్పుడు ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు. సపోజ్ మైనస్ లేకుండా ఇక్కడ ప్లస్ ఉన్నదనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ మనకు జవాబు మారుతుందండి. 14/14√2 వస్తుంది. 14 క్యాన్సిల్ అయిపోతుందండి. 1/√2 వస్తుంది. కాస్ ఇన్వర్స్ 1/√2. కాస్ యొక్క ఏ విలువ 1/√2కు సమానం అవుతుందండి? 45 degrees. కాబట్టి π/4. సో దీంట్లో జవాబు π/4 ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడేమో మనకు జవాబు వేరే విధంగా వస్తుంది, ప్లస్ ఉన్నప్పుడు π/4 వచ్చే అవకాశం ఉంది. మనం చర్చించుకున్నటువంటి యొక్క సమస్యల్లో మీకేమైనటువంటి అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే తిరిగి మీరు యూట్యూబ్ ద్వారా వీక్షించి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. మనము మరొక సమస్యను మనం సాధిద్దాం. x = ½ × √a + 1/√a. అయితే x² - 1/x - √x² - 1. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సమస్య సాధించాలంటే మనకు చాలాసేపు పడుతుందండి. కాబట్టి దీన్ని మనం ఒక షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలండి. అంటే x = ½ × √a + 1/√a అయితే √x² - 1/x - √x² - 1 యొక్క విలువ ½ × a - 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. √x² - 1/x - √x² - 1 = ½ × a - 1. దీనికి సంబంధించినటువంటి సమస్య ఏ విధంగా వస్తుందో ఆ సమస్యను ఒకసారి మనం పరిశీలిద్దాం. మనకు పరీక్షలో ఈ విధంగా అడగడం జరుగుతుంది. x = ½ × √5 + 1/√5 అయితే √x² - 1/x - √x² - 1 = అంటే ప్రశ్న ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు జవాబు A 6, B 3, C 2, D 4. ఇప్పుడు మనము దీనిలో జవాబును మనం గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి యొక్క షార్ట్ కట్ని చూడండి. ఇది మామూలుగా x = ½ × √a + 1/√a రూపంలోనే ఉన్నది. √x² - 1 x - √x² - 1 దాని యొక్క విలువ చూడండి, ½ × a - 1. కాబట్టి దీని యొక్క జవాబు √x² - 1/x - √x² - 1 ½ × 5 - 1 అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే a విలువ 5కు సమానం. ఈ 5 విలువను ఇక్కడ ప్రతిక్షేపిస్తే 5 - 1 వచ్చింది. దీన్ని సూక్ష్మీకరిస్తే చూడండి, ½ × 4, 2 × 1 = 2, 2 = సో 2. ఇప్పుడు మీరు జవాబును సులభంగా గుర్తించగలుగుతారు. ఇక్కడ C అనేది మనకు సరి అయిన జవాబు C అవుతుంది. సో ఇలాంటి సమస్యను చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ స్థానంలో కనుక మనం ఇప్పుడు 2 ప్రతిక్షేపించినట్లయితే మనకు వచ్చే జవాబు మనకు తెలుసు, 1/2. అదేవిధంగా 5 స్థానంలో 6 ఉందనుకోండి, 6 - 1 5,
5/2. ఈ విధంగా 5 స్థానంలో 7 ఉందనుకోండి, 7 - 1/2 6/2 3. ఈ విధంగా జవాబు మనము చాలా త్వరగా రాయడానికి అవకాశం ఉంది. 5 + 2√6 whole to the power of x² - 3 plus 5 - 2√6 whole to the power of x² - 3 is equal to 10 యొక్క సాధనలు ఏమిటి? దీని యొక్క సాధనలు కనుక్కోవాలి. ఒకసారి ఈ సమస్యను గమనించినట్లయితే ఈ సమస్య మనకు 1 లేదా 2 పేజీలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇలాంటి లెక్క మనకు పోటీ పరీక్షలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అంత పెద్ద మెథడ్ మనం పాటించినట్లయితే మనకు చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు సులభంగా చేయడానికి మన దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. అలాంటి టెక్నిక్స్, షార్ట్కట్ మెథడ్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే వాటిని ఏమంటారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ అంటారు. అయితే ఎవరైతే చక్కగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారో వాళ్ళు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమస్యను మనం ఒకసారి దాన్ని సాధారణీకరణ రూపంలో రాసుకొని ఆ సాధారణీకరణ రూపాన్ని ప్రతి సమస్యకు కూడా మనం ఏ విధంగా దాన్ని అప్లై చేయాలో మనం తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ సమస్య యొక్క సాధారణ రూపం ఈ విధంగా ఉంటుంది. a + √b ఇంటూ a - √b తెలుసు మనకు a² - b అని ఈజ్ ఈక్వల్ టు 1 మరియు a + √b హోల్ టు ద పవర్ ఆఫ్ f(x) అంటే xలో ఒక ప్రమేయము ప్లస్ a - √b హోల్ టు ద పవర్ ఆఫ్ f(x) ఈజ్ ఈక్వల్ టు 2a. మీరు గమనించాలి, ఇక్కడ a + a 2a ఇలానే ఉండాలి. అయితే f(x) ఈజ్ ఈక్వల్ టు +or-1 ఇది ఖచ్చితంగా మనం సాధారణ రూపంలో కనుక్కోవచ్చు. ఒకసారి మనము ఇచ్చినటువంటి సమస్యను దీనికి పోల్చి చూసుకున్నట్లయితే మనకు జవాబు చాలా సులభంగా వస్తుందండి. ఎలా? ఒకసారి చూడండి. ఇప్పుడు మనము ఈ 5 + 2√6ను 5 - 2√6తోని గుణకారం చేసి చూద్దాం. గుణకారం చేసినట్లయితే ఒకసారి చూడండి, మనకు 5 + 2√6 ఇంటూ 5 - 2√6 అంటే 25 - 24 వస్తుంది, అంటే 1. అంటే ఈ కండిషన్ను మనకు తృప్తిపరిచింది. అదేవిధంగా 5 + 2√6 హోల్ టు ద పవర్ ఆఫ్ f(x) ప్లస్ 5 - 2√6 హోల్ టు ద పవర్ ఆఫ్ f(x) ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఆర్ 5 + 5 2 ఇంటూ 5 10 కదండి. అంటే ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనం చాలా సులభంగా కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు +or-1. ఇక్కడ f(x) ఏంటి? x² - 3. కాబట్టి ఇప్పుడు మనం జవాబును ఏ విధంగా రాయవచ్చు? ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x² - 3. ఈ విలువ +or-1కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ మనకు మళ్ళీ మనకు 2 రకాల సాధనలు వస్తాయి. x² - 3 ఈజ్ ఈక్వల్ టు 1, x² - 3 ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు 4గా రాయొచ్చు, x² ఈజ్ ఈక్వల్ టు 2గా రాయొచ్చు. మనకు తెలుసు x² ఈజ్ ఈక్వల్ టు గనక a ఉందనుకోండి, a అనే ధన సంఖ్య అయినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు +or-√a రాస్తాము. ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √4 అంటే +or-2 వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు √2, దీన్ని +or-. ఇప్పుడు సాధనలు రాయగలరా? అంటే సాధనల సమితి +or-√2, +or-2. వీటి యొక్క సాధనలు ఏమిటండి? -√2, -2, +√2, √2. అయితే ఇదే ప్రశ్నను పరీక్షలో మనకు ప్రత్యక్షంగా ఇవ్వకుండా, అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా
వచ్చే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే ఇదే ప్రశ్నకు వ్యవస్థితమయ్యే సాధనల సంఖ్య ఎన్ని అని అడుగుతారు. అంటే సాధనలు రాయటం కాదు, ఇక్కడ సాధనల సంఖ్యను లెక్కించాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? +−√2 అంటే 2, +−2 అంటే 2, మొత్తం 4 సాధనలు ఉంటాయి. కాబట్టి దీనిపైన ఆ రకమైనటువంటి సమస్య కూడా వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము సంవర్గమానాల గురించి కూడా తెలుసుకుందాం. సంవర్గమానాలు వీటినే లాగరిథమ్స్ అంటారు, ఇంగ్లీష్లో లాగరిథమ్స్. ఈ సంవర్గమానటువంటి యొక్క అధ్యాయం నుంచి కూడా చాలా ప్రశ్నలు మనకు వివిధ పోటీ పరీక్షల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంవర్గమానాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో మొట్టమొదట మనము ఈ సంవర్గమానాల యొక్క ప్రాథమిక నిర్వచనం తెలిసి ఉండాలి. అంటే దానికంటే ముందు అసలు ఘాత ప్రమేయం అంటే ఏమిటి, సంవర్గమాన ప్రమేయం అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యొక్క తేడా ఏమిటి, ఒక రూపంలో నుంచి వేరే రూపంలోకి ఏ విధంగా మార్చాలో అది మనం మొట్టమొదట మనము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి మనము ఘాత ప్రమేయాన్ని పరిశీలిద్దాం. ఘాత ప్రమేయము లేదా ఘాత రూపం అని కూడా అనవచ్చు. దీన్నే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారండి. ఏ విధంగా అంటే a⁴x n, దీన్ని ఘాత రూపము అంటారు. ఈ ఘాత రూపాన్ని మనం సంవర్గమాన రూపంలో రాయటం ఎట్లా? దీన్ని సంవర్గమాన రూపము. ఇప్పుడు a⁴x n అయినప్పుడు n రావాలంటే ఏ భూమిని ఎంత ఘాతానికి పెంచాలి అంటే ఇక్కడ చూడండి, గమనించినట్లయితే x, ఈ xను మనం ఏ విధంగా రాస్తామంటే log n టు ద బేస్ aగా రాస్తాము. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎలా అంటే, ఇప్పుడు మనము ఈ ఘాత రూపాన్ని సంవర్గమాన రూపంలో, అదేవిధంగా సంవర్గమాన రూపాన్ని ఘాత రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే ఏ విధంగా అంటే చూడండి, a⁴x కనుక n అయితే x log n టు ద బేస్ a. అదేవిధంగా ఇప్పుడు x log n బేస్ a అయితే n a⁴x n. ఈ విధంగా ఘాత రూపంలో నుంచి సంవర్గమాన రూపము, సంవర్గమాన రూపంలో నుంచి ఘాత రూపంలోకి మార్చవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ a కానీ n కానీ రెండు ధనవాస్తవ సంఖ్యలు కావాలి, అంటే బిలాంగ్స్ టు r+ కావాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు a అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ 1, 0కు 1కి సమానం కాకూడదు. అదేవిధంగా n కూడా >0నే ఉండాలి. a కూడా ధనవాస్తవ సంఖ్య అంటే a >0నే కదండి. సో ఇలాంటి నియమాన్ని పాటిస్తూ ఉంటే అప్పుడు మనం సంవర్గమానం యొక్క రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సంవర్గమాన రూపంలో నుంచి ఘాత రూపము, సంవర్గమాన రూపంలో నుంచి మనము సంవర్గమాన సర్వసమానతను రూపొందిద్దాం. ఎందుకంటే దానిపైన మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుసు a⁴x n అనుకుందాం. దీన్ని సమీకరణం 1 అనుకోండి. సంవర్గమాన రూపంలో రాస్తే చూడండి, x log n టు ద బేస్ a అవుతుంది. ఇప్పుడు మనము ఈ x బదులు log n టు ద బేస్ a రాసామనుకోండి సమీకరణం 1లో. అంటే అప్పుడు చూడండి, సమీకరణము 1 నుండి a⁴ log n టు ద బేస్ a
ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని వస్తుంది. దీన్నే ఏమంటారంటే సంవర్గమాన సర్వసమానత అంటారండి. ఇప్పుడు మనం దీని కొన్ని ఉదాహరణలు కూడా మనం రాసుకోవచ్చు. ఎలాంటి ఉదాహరణలు అంటే ఇప్పుడు 3 to the power of log 5 to the base 3 ఉందనుకోండి, దీన్ని 5 అని రాసుకోవచ్చు. అదే 7 to the power of log 2017 to the base 7 ఉందనుకోండి, 2017 వస్తుంది. 2017 e to the power of log f of x. సాధారణంగా దీన్ని అవకలన సమీకరణాన్ని సాధించేటప్పుడు ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారండి ఈ ఫార్ములా. e to the power of log f of x ఉంటే f of x లాగా రాసుకోవచ్చు. మరొక విషయాన్ని మీరు గమనించాలి, ఏమిటంటే వీటిని ఈ సంవర్గమాన ప్రమేయాన్ని చూసినట్లయితే x = log n base aలో ఏని ఏమంటారంటే సంవర్గమానం యొక్క భూమి అంటారు. అంటే సంవర్గమానం యొక్క భూమిని బట్టి సంవర్గమానం యొక్క రకాలు కూడా చెప్పవచ్చు. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము log n to the base 10 ఉందనుకోండి, దీన్ని సామాన్య సంవర్గమానము అంటారు, కామన్ లాగరిథమ్స్ అంటారు, సామాన్య సంవర్గమానం అంటారు. అదేవిధంగా ఈ ఏ బదులు ఈ తీసుకుందాం అనుకోండి, log n to the base e, దీన్ని నేపియర్ సంవర్గమానాలు అంటారు. నేపియర్ సంవర్గమానాలు అంటారు. భూమి 10గా నిర్వచించబడినటువంటి సంవర్గమానాలను సామాన్య సంవర్గమానాలు అంటారు. అదే భూమి ఈకి అంటే ఈ విలువ 2 మరియు 3ల మధ్యన ఉంటుంది అప్రాక్సిమేట్గా, దాన్ని నేపియర్ సంవర్గమానాలు అంటారు. ఇప్పుడు మనము సంవర్గమానాల యొక్క కొన్ని ధర్మాలను తెలుసుకుందాం. log 1 to the base a 0, log a to the base a is equal to 1, log of xy to the base a, log x base a plus log y to the base a, log of x by y to the base a, log x to the base a minus log y to the base a. Next, log x to the power of n to the base a, n into log x to the base a. Next, log a to the base b, దీన్ని 1 by log b to the base a గా రాసుకోవచ్చు. అంటే భూమి మార్పిడి, చేంజ్ ఆఫ్ బేస్ రూల్, లేదా దీన్ని log a by log b గా కూడా రాయవచ్చు. ఇప్పుడు వీటిని ఆధారంగా మనం సమస్యలను సాధించడము జరుగుతుంది. వీటిని జాగ్రత్తగా మనం గమనించాలి. log 32 to the base 2 is equal to a 5, b 4, c 2, d 1. ఇప్పుడు మనం ఈ సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. log 32 to the base 2 is equal to x అనుకోండి, x అనుకుందాం. లెట్ ఇప్పుడు ఈ సంవర్గమాన రూపాన్ని మనము ఘాతాంక రూపంలో రాస్తే 2 ఘాతం x is equal to 32 అవుతుంది. ఇప్పుడు మనం 32ను 2 16లో, 2 8లో, 2 4లో, మళ్ళీ 2 2లో ఈ విధంగా రాయవచ్చు. అంటే 32 అనేది 1 2 3 4 5, అంటే 2 ఘాతం 5గా రాయవచ్చు. ఈ 2 ఘాతం x is equal to 2 ఘాతం 5. ఒకసారి మనం ఘాతాంక న్యాయాలను పరిశీలించినట్లయితే
ఇప్పుడు 2 ఘాతం x = 2 ఘాతం 5 అంటే భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఘాతాంకాలు సమానంగా ఉండాలి, అంటే x = 5 అవుతుంది. ఇప్పుడు దీని జవాబు మనం ఏ విధంగా రాయవచ్చు? log 32 to the base 2 = 5. కానీ దీనికి మనము సులభ పద్ధతి కూడా చేయవచ్చు. ఎలాంటి సులభ పద్ధతి అంటే, ఇప్పుడు దీన్ని log 32 to the base 2ను ఇదే పద్ధతిలో మనము దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత 32 బదులు మనము 2 ఘాతం 5 ప్రతిక్షేపించవచ్చు. అంటే log 2 ఘాతం 5 భూమి 2. ఒకసారి మనము సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. log x⁴n to the base a. దీని విలువ ఎంతో మీకు తెలుసా? దీని విలువ n × log x to the base a. ఈ సూత్ర ప్రకారం ఇప్పుడు మనం దీన్ని 5 × log 2 base 2 అవుతుంది. log 2 base 2 విలువ ఎంత అండి? 1. 5 × 1 ఆన్సర్ 5. ఇది చాలా సులభ పద్ధతి. కాబట్టి మనము పోటీ పరీక్షల్లో ఇలాంటి యొక్క పద్ధతిని పాటిస్తే చాలా బాగా ఉంటుంది. మనము సాధారణంగా ఈ పద్ధతి చేస్తాము, లేకపోతే ఈ పద్ధతి ద్వారా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. log 5 to the base 125 విలువ a 5, b 1/5, c 3, d 1/3. ఒకసారి ఈ సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. log 5 base 125 = x అనుకోండి. x అనుకుందాం. ఇప్పుడు 125 to the power of x = 5 అవుతుంది. అంటే దీన్ని ఘాతాంక రూపంలోకి మార్చాము. ఇప్పుడు 125ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 5 25 5 5 అంటే ఇప్పుడు మనము 125ను మనము 5³ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 125 బదులు 5³ ప్రతిక్షేపిస్తే 5³ హోల్ పవర్ x = దీన్ని 5 ఘాతం 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 5 ఘాతం 3x = 5 ఘాతం 1. భూములు సమానంగా ఉన్నాయి కదండి, కాబట్టి ఘాతాంకాలు కూడా సమానం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 3x = 1 వస్తుంది. x = 1/3 అనగా మన జవాబు ఇక్కడ D అవుతుందని మనకు తెలుసు. కానీ ఇది చాలా ఇప్పుడు పెద్ద పద్ధతి. దీన్ని సరళ పద్ధతిలో చేసుకోవచ్చు, అంటే షార్ట్కట్ మెథడ్. షార్ట్కట్ మెథడ్ ఏ విధంగా చేయాలంటే, log 5 ఈ భూమి 125ని మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్లయితే దానిని 5³ రాయవచ్చు. దీన్ని log 5 ఘాతం 1 5³ రాశాము. అయితే ఇక్కడ మరొక సూత్రాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ సూత్రం కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే, log a⁴ భూమి b⁴ అయితే α/β log a to the base b. ఇప్పుడు ఈ సూత్రం ఆధారంగా దీన్ని మనం ఈ విధంగా రాయవచ్చు అండి. 1/3 log 5 base 5. log 5 base 5 విలువను మీరు ఊహించగలరా? ఎస్, 1. కాబట్టి 1/3 × 1 అంటే 1/3. అంటే ఈ విధంగా మనకు జవాబు చాలా సులభంగా రావడం జరుగుతుంది. ఇది షార్ట్కట్ మెథడ్ అండి. సో ఈ విధంగా 1/3 అనేది దీనికి జవాబు అవుతుంది. సో డి ఆప్షన్.
మరొక ప్రశ్నను మనము పరిశీలిద్దాం. 1/log AB to the base A plus 1/log AB to the base A విలువ A 1, B 2, C 3, D 0. ఇప్పుడు మనం ఈ సమస్యను ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. 1/log AB to the base A ప్లస్ 1/log AB to the base A. బేస్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ బేస్ ది log AB బేస్ B. ఈ సమస్యను మనము ఈ సూత్రం ద్వారా సాధించవచ్చు. log A to the base B is equal to 1/log B to the base A. ఈ సూత్రం ఆధారంగా ఈ సమస్యను మనం సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు అంటే, ఇప్పుడు ఈ ఇచ్చిన సమాసాన్ని మనము ఏ విధంగా రాయవచ్చు అంటే, log A to the base ABగా రాయవచ్చు ప్లస్ log B to the base ABగా రాయవచ్చు. ఇక్కడ మనకు ఒక సూత్రం తెలుసు, log x to the base A ప్లస్ log y to the base A. దీన్ని మనము log xy to the base Aగా రాయవచ్చు. అంటే ఒకే సమవర్గమానంగా రాయవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకే సమవర్గమానంగా రాయాలి. ఎలా రాయవచ్చు అంటే, దీన్ని log AB to the base ABగా రాయవచ్చు. log AB to the base AB ఎంత అవుతుందండి? 1. సో జవాబు 1. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇప్పుడు మరొక సమస్యను మనము పరిశీలిద్దాం. 1/log ABC to the base A plus 1/log ABC to the base B plus 1/log ABC to the base C is equal to. దీని విలువను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి యొక్క సమాసాన్ని, జనరల్ ఎక్స్ప్రెషన్ను ఏ విధంగా రాయవచ్చు అంటే, log A base ABC ప్లస్ log B base ABC ప్లస్ log C to the base ABCగా రాయవచ్చు. మనం ఇప్పుడు దీన్ని log ABC to the base ABCగా రాసుకోవచ్చు. అంటే దీని విలువ 1కి సమానం అవుతుంది. మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. 2 to the power of 2 plus log 3 base 2 విలువ. ఈ విలువను మనం సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం సమస్యను పరిశీలించినట్లయితే, 2 to the power of 2 plus log 3 base 2. ఇక్కడ 2 స్థానంలో m, log 3 base 2 స్థానంలో కనుక nగా భావించినట్లయితే, అది లేకపోతే ఇక్కడ 2ను మనం aగా భావించినట్లయితే a to the power of m plus n రూపంలో ఉంటుంది. a to the power of m plus n అంటే మనకు a to the power of m into a to the power of n అని తెలుసు కదా. ఆ ప్రకారం ఇప్పుడు మనము ఈ ఇచ్చినటువంటి సమాసాన్ని మనము ఏ విధంగా రాయవచ్చు అంటే, 2² into 2 ఘాతం
లాగ్ 3 బేస్ 2గా రాయవచ్చు. ఇప్పుడు 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ ఇప్పుడు దీని యొక్క విలువ రాయాలి. మనం దీని యొక్క విలువను రాయాలి. దీని యొక్క విలువ ఒకసారి గమనించండి. a to the power of log n to the base a సూత్రం లాగా ఉంది. అంటే n అంటే ఇక్కడ ఏమవుతుంది? 3. సో ఇప్పుడు మనం ఇక్కడ దీని బదులు 3 రాయవచ్చు. అప్పుడు జవాబు మనకు 12 అవుతుంది. అదేవిధంగా మరొక సమస్యను మనకు అడిగే అవకాశం ఉంది. ఎలాంటి సమస్య? 2 to the power of 2 minus log 3 base 2 విలువ. ఈ సమస్యని కొద్దిగా మారుస్తారు. అంటే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో మనం సమస్యను ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గివెన్ ఎక్స్ప్రెషన్ a to the power of m minus n లాగా ఉంది. అంటే a to the power of m by a to the power of n. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ బై 2 to the power of log 3 బేస్ 2గా రాయవచ్చు. అంటే ఇప్పుడు మనము 2 స్క్వేర్ అంటే 4, ఇప్పుడు దీని విలువ 3గా రాయవచ్చు. అంటే 4/3 అవుతుంది. ఇప్పుడు మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. log of x plus y by 3 is equal to half log x plus log y. అయితే x by y plus y by x ఎంత? దీని విలువ ఎంత? ఆప్షన్ ఏ 9, బి 3, సి 7, డి 5. ఇలాంటి సమస్యలను మనము చాలా సులభంగా చేయవచ్చండి. ఎలా అంటే వీటికి మామూలుగా జనరేటర్స్ ఉంటాయి. ఆ జనరేటర్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే వాటినే మనం షార్ట్ కట్స్ అంటారు. తద్వారా మనము ఈ సమస్యను చాలా సులభంగా చేయవచ్చు. కానీ మామూలుగా దీన్ని చేయాలంటే మనకు చాలా సమయం తీసుకుంటుంది. సమయం వృధా కాకుండా మనం షార్ట్ కట్ను గుర్తుపెట్టుకుందాం. షార్ట్ కట్ log of x plus y by n. n అనేది ఏదైనా స్థిరాంకం అనుకుందాము. is equal to half into log x plus log y. అయితే x by y plus y by x is equal to n స్క్వేర్ మైనస్ 2. మీరు ఈ సూత్రాన్ని గుర్తుంచుకున్నట్లయితే ఈ సమస్యను చాలా సులభంగా మనం చేయవచ్చు. ఇప్పుడు ఒకసారి గమనించండి సమస్యను. log of x plus y by 3ని log of x plus y by n గనక పోల్చినట్లయితే ఇచ్చట n విలువ ఎంత అవుతుంది? అంటే హియర్ ఇచ్చట n is equal to మనకు 3 అని తెలుస్తుంది. మాకు కావలసిన జవాబు చూడండి ఒకసారి. x by y plus y by x is equal to n స్క్వేర్ మైనస్ 2. అంటే 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2. అవును కదండి, 9 మైనస్ 2 కదా. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 7 వస్తుంది. సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో సి ఇక్కడ రైట్ ఆప్షన్గా తీసుకుంటాం. అదే మాదిరిగా మరొక షార్ట్ కట్ను కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే log of x మైనస్ y బై n. ఇక్కడ గమనిస్తున్నారా మీరు? ఇక్కడ ప్లస్ బదులు మైనస్ మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నను మనం చదవాల్సి వస్తుందండి.
ఇక్కడ log of x minus y by n is equal to half times log x plus log y. ఇప్పుడు ఈ x by y ప్లస్ y by x యొక్క విలువ మారుతుందండి. దీని విలువ n స్క్వేర్ ప్లస్ 2. గమనిస్తున్నారా? ఇది మరొక షార్ట్కట్. అంటే ఇప్పుడు మనం ప్రశ్నను మనమే రూపొందించుకోవచ్చు. ఏ విధంగా ప్రశ్నను రూపొందించుకోవచ్చు? log of x minus y by 3 is equal to half into log x plus log y అయితే x by y plus y by x యొక్క విలువ ఎంత ఉంటుంది అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? ఇచ్చినటువంటి సమస్యలో ఉన్నటువంటి ఎడమ భాగాన్ని మనం ఈ షార్ట్కట్తోని లో ఉన్నటువంటి ఎడమ భాగంతో పోల్చినట్లయితే n విలువ 3 అవుతుంది. సో ఇక్కడ x by y plus y by x is equal to n స్క్వేర్ ప్లస్ 2. అంటే ఇక్కడ n బదులు 3 ప్రతిక్షేపిస్తే 3 స్క్వేర్ 9 ప్లస్ 2 11 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన మనం ఒక సమస్యను చూద్దాం, పరిశీలిద్దాం. log of x minus y by n బదులు ఇక్కడ మనం 7 is equal to half into log x plus log y. అయితే then x by y plus y by x. దీని యొక్క సాధన మనం గమనిద్దాం. ఇచ్చట n is equal to మనకు 7 అని మనం గమనించవచ్చు. అప్పుడు గివెన్ ఎక్స్ప్రెషన్ x by y ప్లస్ y by x అనేది n స్క్వేర్ ప్లస్ 2. అంటే ఇక్కడ చూడండి 7 స్క్వేర్ ప్లస్ 2 అంటే 49 ప్లస్ 2. 49 ప్లస్ 2 ఎంత వస్తుందండి? 51. సో 51 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క జనరేటర్స్ అంటే షార్ట్కట్లను గుర్తుపెట్టుకొని మనము ప్రశ్నలు కొన్ని మనం తయారు చేసుకొని మనం వాటిని సాధించవచ్చు. సాధారణంగా మనకు పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి యొక్క అవకాశం